ప్రైజ్ ద లార్డ్. మనము క్రిస్మస్ సందేశం వింటున్నాం కదండి. దేవుడు ఎందుకు వచ్చారో ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఆయన లోకానికి వెలుగుగా వచ్చారు. ఇంకా ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి. ఆయన అందరికీ రక్షకుడు. భూదిగంతముల వరకు రక్షణకి ఆయన కారణ సాధనమై ఉన్నారు. ఆయన వెలుగై ఉన్నారు. అవునా? ఆయన లోకమంతటికీ కలిగిన శుభవర్తమానం ఏంటి? మన యొక్క ప్రతి పరిస్థితి నుండి మీకు అర్థమైందా? అది ఏ లోపమైనా, ఏ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి అయినటువంటికి వాటన్నిటి నుండి కూడా విడుదల చేయడానికి యేసుప్రభువు వారి లోకానికి వచ్చారు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నైనా, హల్లెలూయా. శిఖరం అబత్తర బక్కునియా నైనా, మరొకసారి నీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభా నైనా, నీ ఎందుకొరకు ఈ లోకానికి మీరు వచ్చారో నైనా ప్రభా, మరొకసారి నైనా అందరితో నైనా మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడా నా నోటికి బోరగా ఉండండి. ప్రాణాత్మ శరీరాలు మీరు స్వాధీనపరచుకోండి ఆయన. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. వింటున్న వారి హృదయాలన్నిటిని కూడా సిద్ధం చేయమని కూడా వేడుకుంటూ వస్తున్నాను ప్రభువా. దేవా, నీ కార్యాలు జరిగించండి. కొంతమంది అన్న యథార్థముగా నిన్ను రక్షకుడిగా వారి హృదయాల్లో చేర్చుకొని వారి జీవితానికి అప్పగించుకొని ప్రభా నీతో నడిచేటువంటి అనుభవాల్లోకి నడిపించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, సంధించమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా, క్రిస్మస్ దినాల్లో ప్రభా యథార్థముగా నువ్వు ఎందుకు వచ్చావో నాయన తండ్రి, నాయన ప్రతి ఒక్కరు అంగీకరించుకొని ప్రభా యథార్థంగా నాయన వాళ్ళ స్థితిగతులు సరిచేసుకొని ప్రభా నాయన నీతో ఒక మంచి రిలేషన్ బిల్డప్ చేసుకోవడానికి ప్రభా నాయన నీ సహవాసంలోకి రావడానికి అనేక మందిని సిద్ధపరచమని, వినగలిగేటువంటి చెవులు నేను గ్రహించగలిగే హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయమని పరిశుద్ధాత్ముడా మీరు ఎంకరేజ్ చేయమని. దశికరం అవతర బక్కునియా ఈ వశిక బక్కురి వశందర అవతర బక్కునియా స్మిత దిఖ్యాన బక్కువారి ఖరబ రివశందర నవశిఖరం అవతర బక్కునియా నవశిఖరం అవశ్యవర్యా బక్కునియా నవశిఖరం అవతర బక్కునియా వారి ఖరబరి వశందర వశ్యా. హల్లెలూయా. వశిఖరం అవతర బక్కునియా స్మిత దిఖ్యాన బక్కువారి ఖరబరి వశందర అవతర భవిష్య. హల్లెలూయా. క్రిస్మస్ ఆరాధనతో ప్రభా ప్రతి హృదయాన్ని నింపమని వేడుకుంటున్నాను ప్రభా. దేవాది దేవా నైనా, సర్వాధికారి, ఆది అంతం, అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు అయిన దేవా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవు మాత్రమే దేవుడు. నాన్న రకాల సమయంలోనైనా ఆ యొక్క విగ్రహారాధికులు ప్రభా నాయన తండ్రి, అబద్ధికులు ప్రభా, అబద్ధాన్ని జరిగించేవారు ప్రభా నైనా, నరహంతకులు ప్రభా నైనా, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు ప్రభా ఆ యొక్క దైవరాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని నైనా, నీ రాజ్యము పరిశుద్ధమైందని ప్రభా, అంతం లేనిదని, ఆది అంతం లేనిది శిఖరం అవతర బక్కునియా ఆది అంతమైన దేవుడా రికవశ్యరి వశందర నైనా, నీ రాజ్యం అంతం లేనిదని ప్రభా ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచే. నీవు మాత్రమే దేవుడు, నీవు మాత్రమే రక్షకుడు, నీవు మాత్రమే ఆత్మను రక్షించే దేవుడు అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి నీ కృప చూపి కనికరించండి ఆయన. ఆ జీవవృక్ష ఫలములు తినాలన్న యొక్క పరలోక రాజ్యంలో, పరిశుద్ధ రాజ్యంలో చేర్చబడాలన్న పరిశుద్ధత మాత్రమే అనుకూలం. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడుగానే, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే. ఎవరైతే యొక్క పరిశుద్ధత వైపు అడుగులేస్తున్నారో నీతిమంతుడు నేనైనా కొన్ని నీతిమంతులుగా ఉండాలని ఇష్టపడుతున్నారు ప్రభా. కొన్ని అవరోధాలు నైనా, కొన్ని అపశృతులు, కొన్ని నైనా తండ్రి బలహీనతలు ప్రభా ఉన్నప్పటికీ ప్రభా వాటన్నిటినీ నైనా సరిచేయగల దేవుడు. వాటన్నిటినీ కూడా నైనా సరిచేసి అమరజీవ స్వరకల్పన వారి బ్రతుకుల్లో కలిగించగల దేవుడు గనక ప్రభా నైనా ప్రతి ఒక్కరు కూడా నైనా ఆత్మలకు తండ్రివే నీకు వాళ్ళ ఆత్మలు అప్పగించుకునే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. రక్షకుడా, విమోచకుడా,
సజీవుడా, జీవాధిపతి, జీవం గల దేవుడా, ఓ తవ శిఖరమనను కూడా మీరు స్వపశిక బాబా రిక్ భాష్య పరియవ కొరిక బాకు కోరి వైశాంతర అవతర బాబా వశీకర మవిష్యర్ యావక్కని అశ్మిత దిఖ్యాన రేఖర బరి వైశాంతర అవతర బక్కుని అశ్మిత దిఖ్యాన అనేకమైనటువంటి ఆత్మలు ఒప్పింపచేసేటువంటి పరిస్థితిని దయచని పరిశుద్ధాత్ముడా ఒప్పింప చేయండి నాయన ప్రభా. నాయన నీవు మాత్రమే కార్యం జరిగి నేను చెప్పడం వరకే ప్రభా. వశీకరం అవతార బక్కుణ్య నీలో ఒంటరి అన్నవాడు 1000 మంది అవుతాడు అన్న రీతిగా ప్రభా. నాయన ఎంతమంది అయితే వింటున్నారో వారు 1000 మందిగా 1,00,000 మందిగా ప్రభా కూడా 1,00,00,000 మందిగా కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీరే సమస్త మహిమగంత ప్రభావాలు పొందుకోమని వశీకరం అవతార బక్కునియా అరియవశాందర అవతార బక్కునియా వారిక బాషేరిక బక్కు రియవశాందర అవతార బా దుష్టుని దూరపచ్చికటి వాడికి లాయపచ్చమని సునామంలో అడుగుచున్నా తండ్రి, ఆమేన్. చూడండి, నిన్న కంటిన్యూషన్ మనం చేసుకుందామండి. నిన్న కంటిన్యూషన్ ఏంటంటే చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నా ప్రభు అయిన క్రీస్తు. ఈ యొక్క ఫిలిప్పీలకు చూడండి, ఫిలిప్పీలు 2:1 ఒకసారి చూసుకుందాం. ఫిలిప్పీలు 2:1 ఒకసారి చూసుకుందాం. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా వశిక బాబా శిఖరమవతార పక్కన. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచు నా సంతోషంను సంపూర్ణం చేయడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారి ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యంలో మాత్రమే కాగా ఇతరుల కార్యంలో కూడా చూడవలను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసిన స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడిన మరణం పొందినంతగానగా. చూడండి, ఇది ఏంటంటే ఏకభావం. క్రైస్తవులుగా మనం ఏకభావం. ఇప్పుడు ఏ హెచ్చరిక అయినా ప్రభువులో తీసుకోవాలి, ఆదరణైనా తీసుకోవాలి. ఈ ఆత్మీయంది ఏ సహవాసమైన దయారసమైన వాత్సల్యమైన ఉన్నేట్ల ఏదైనా సరే క్రీస్తులో ఏక మనసు కలిగి క్రీస్తులో మనం క్రీస్తునందే మన మనస్సు కేంద్రీకరించుకోవాలి. ఏ దయారసమైన వాత్సల్యమైన హెచ్చరికైన ఆదరణైనా అన్నీ కూడా క్రీస్తునందు మనము అవన్నీ తీసుకొని క్రీస్తునందు ఏకభావం కలిగి ఏక వృధాతిశయం చేత కక్ష చేత కాదు, అందరూ తమ సొంత కార్యాలు కాదు కానీ ఇతరుల కార్యాలు కూడా చూసేవారుగా ఉండాలి. చూడండి, ఇవన్నీ కూడా మంచి మాటలు. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవుడై ఉండి కూడా ఎలా వచ్చారు అండి? ఆయన యేసుప్రభు వారు ఎలా వచ్చారు? మానవుడిగా వచ్చారు కదా. ఆయన దైవ స్వరూపం విడిచిపెట్టి దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, కానీ దేవుడు ఆజ్ఞాపించిన కొలది ఆయన ఏం చేశారంటే మరణం పొందినంతగా ఒక మానవ స్వరూపిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎన్నో ఇక్కడ ఇప్పుడు ఎలాగండి పుట్టకాయ ఎలా పుట్టారు? ఆయన ఆ కింద ఉందో చూసారా, ఏమని ఉన్నాయంటే దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి ఎలాగా ఉన్నారు?
ఒక తొట్టిలో పండబెట్టి ఉన్నారు. ఏ తొట్టి అంటే ఒక పశువుల శాలలోన పశువులకి మేత వేసి ఒక తొట్టిలోన పరలోకంలో దేవునితో ఉండేటువంటి దేవుడు మీన్స్ దేవుని స్వరూపమైనప్పటికీ కూడా ఆయన అంతలా తగ్గించుకొని ఒక చిన్న బాలుడుగా ఈ లోకానికి సాధారణమైన ఒక స్త్రీ కడుపులో ఆయన జన్మించారు. మీకు అర్థమైందా? యోసేపుకి మరియమ్మకి ప్రదానం చేయబడింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఆ పరిస్థితిలో ఆ బిడ్డడు కడుపులో పడినాడు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి ఏదైనా దొరకాలి. ఈ రోజులే ఎంత భయంకరంగా, ఇంకా అప్పుడు రోజులు ఇంకెట్లా ఉంటాయి చూడండి. ఎవరు అనాదిగా అంటే మసిపూసి మారేడుగా చేసేద్దామని చూస్తారు. ఈ రోజులో అలాగుంటే ఒక కన్యగా ఎంతో తగ్గించుకొని ఉన్న ఆమె ఎంత పరిశుద్ధురాలు. మరి ఎన్ని మాట్లాడి ఉంటారు, ఎన్ని మాట్లాడి ఉంటారు. లోకం ఎంత భయంకరంగా ఉంది. అప్పుడు ఇంకెలా ఉంటుంది? ప్రధానమే చేయబడింది, ఈమె గర్భిణి, ఇంకా వాళ్ళు కలవలేదు ఎవరు భార్యాభర్తలు. అప్పుడు యోసేపు ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఈ యొక్క లోకం ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కదా. ఎంత పరిశుద్ధంగా అన్నా, ఎంత పవిత్రమన్నా, ఆవిడ ఎంత పవిత్రమైన కన్యకైనా అంగీకరిస్తారా లోకం? దేవుడు మాత్రం సమస్తం చూస్తున్నారు కదా. ఆ దేవుడు చేసిన కార్యం కదా. దయాప్రాప్తురాలా నీకు శుభము అని ఆ యొక్క గబ్రియేలు దేవదూత ఏ దూత అయితే వచ్చి మరియమ్మకి చెప్పారో, ఈయన యోసేపు ఏం ఆలోచిస్తున్నారంటే సీక్రెట్గా వదిలేద్దాం ఈవిడిని. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలవలేదండి, ఈవిడికి ప్రెగ్నెన్స్. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి కమ్ముకున్నప్పుడు గర్భాన్ని నీవు ధరిస్తావు, నీ కడుపులో ఒక శిశువు ఉంటాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్షకుడు అని దేవదూత వచ్చి మీకు బోధిస్తారు. ఇది ఎలా సాధ్యమని ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు ఈయన ఏం చెప్పాలో అర్థం కాక, తెలుసు అతనికి మరియమ్మ ఎట్లా అంటామా ఆవిడకి, అతనికి తెలుసు. బట్ లోకానికి సమాధానం చెప్పాలి కదా. సీక్రెట్గా వదిలేద్దాం అనుకున్నాడు యోసేపు. ఆయన అలా ఆలోచించుకుంటూ ఉంటే మళ్ళీ దేవదూత వెళ్ళి ఆయనకి కూడా బోధిస్తారు. ఆమె నీతి మంత్రాలు, ఆ మాటలన్నీ ఇక్కడ ఉన్నాయండి. యాక్చువల్గా ఆమెను వదిలేయడానికి వదిలేయొద్దు, ఏదో ఇది దేవుని వలన కలిగిన కార్యం అని అక్కడ ఆయనకు కూడా బోధించబడుతుంది. మీకు అర్థమైందా? అది మరొకసారి చూపిస్తానండి క్రిస్మస్ టైంలో కరెక్ట్గా. అది ప్రత్యేకంగా మళ్ళీ చూపిస్తాను. కానీ డీటెయిల్డ్గా ఏంటంటే ఆమె ప్రెగ్నెంట్, అది ఎలా పరిశుద్ధాత్మ వలన జరిగింది. పరిశుద్ధాత్మ వలన ఏమైనా జరుగుతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మకి నేనే మీకు సాదృశ్యం. మీకు అర్థమైందా? శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు ఎలా చేశారు, శూన్యంలో సృష్టిని ఎలా చేశారు, మాట మాత్రంగా ఎలా చేశారు. మీకు అర్థమైందా? మాట మాత్రంగా శూన్యంలో దేవుడి సృష్టిని ఎలా చేస్తారు. దైవ కార్యాలండి అవి. సమస్త సృష్టిని ఇప్పుడు చాలా సంవత్సరాలు బిడ్డలు లేని వారికి బిడ్డలు ఎలా వస్తారు. ఇప్పుడు మీరు కొన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నప్పుడు మీకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ వాళ్ళు దూరం నుంచి ఇట్లా ప్రే చేస్తున్నప్పుడు అక్కడ గొప్ప కార్యాలు జరగడం చూస్తారు. నేను కూడా నా వ్యక్తిగతమైన అనుభవంలో నేను ప్రార్థించినప్పుడు చాలా అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగడం నేను చూశాను. మీకు అర్థమైందా? ఇది ఏంటి అంటే ఆత్మ వలన కలుగుతాయి అట్లాంటి కార్యాలు. అవి అనుభవంలోకి వచ్చే వరకు మీకు అర్థమవు. నేను కూడా ఒకప్పుడు నమ్మలేనటువంటి ఒక పరిస్థితిలో నేను కూడా ఉన్నాను ఈవెన్. కానీ నేను ఎలా నమ్మగలిగాను అంటే, నా దగ్గరికి దేవుడు ఎప్పుడు వచ్చారో, ఎప్పుడైతే నాకు ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవాలు కలిగాయో, అలాగా దేవుని యొక్క ప్రత్యక్షతలు నేను చూడగలిగానో, ఆ దర్శనాలు నేను ఇప్పుడు నమ్ముతాను 100%. కన్యక ఎలాగా, గర్భవతి ఎలాగా, పరిశుద్ధాత్మకు అమ్ముకోవడం ఏంటి? పరిశుద్ధాత్మ వల్లనే కార్యాలు జరుగుతాయండి. ఆత్మస్వరూపైన దేవుడే కార్యాలు జరిగిస్తారు అక్కడ.
ముందు మనము అవిశ్వాసంలోంచి బయటికి రావాలి. మనకి 100% విశ్వాసం ఉండాలి. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించి యేసు ప్రభు వైపు మన కన్నులు ఎల్లప్పుడూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే డౌట్ పడకుండా, నువ్వు డౌట్ పడ్డావా, నీ యొక్క ఇది దైవ కార్యం, ఇది దేవుడి వలన జరిగింది. ఇక్కడ యోసేపు కానీ మరియమ్మ కానీ డౌట్ పడితే అసలు అక్కడ కుదరదు. ఇద్దరికీ దేవుడు ఎందుకొరకే నిర్ణయించారో, ఆయన ఒక రక్షకుడు ఈ లోకానికి రావాలి. అది దుష్టుడు నిందించడానికి అవకాశం ఉండకుండా ఆవిడికి ఆల్రెడీ ప్రదానం చేయబడింది. ఆవిడ ప్రదానం చేయబడకపోతే కన్య గర్భవతి అయింది, పిల్ల కన్నింది, గర్భవతి అయిందంటే ఊరుకోరు, అసలు యాక్సెప్ట్ చేయరు. అందుకని ఆవిడికి సపోర్ట్గా ఎవరిని పెట్టారు? యోసేపుని పెట్టారు. రక్షకుడు అనేది ప్రపంచానికి ఆ విధంగా పరిచయం అయ్యారు. కొన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నారు అంటే లోపల చాలా దేవునికి ఒక మర్మాలు, దేవునికి ఒక అద్భుతమైనటువంటి సంకల్పాలు అందులో ఉంటాయి. మీకు అర్థమైందా? అది మనుషులు యాక్సెప్ట్ చేయలేరు. ఈ రోజుకి కూడా చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎక్కడ యేసు ప్రభు జన్మరహస్యం తెలియక, పరిశుద్ధాత్మ అంటే ఎవరో అర్థం కాక, పరిశుద్ధాత్ముడు వచ్చి కమ్ముకోవడం ఏంటి, చాలా అసందర్భమైన పరిస్థితులు ఈ రోజుకి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు నడిపిస్తే అద్భుతాలు ఆశ్చర్యాలు అలాగే ఉంటాయి, అద్భుతాలే జరుగుతాయి. కానీ మనుషులు అది యాక్సెప్ట్ చేయలేరు. మనుషులు ఎప్పుడు ఎంతసేపు వాళ్ళకి పాపం, దరిద్రం, చెత్త చెదారమే కదా వాళ్ళ హృదయంలో ఉండేది. ఒక పరిశుద్ధమైన కార్యం దేవుడు చేశారంటే వాళ్ళు అంగీకరించేటువంటి పరిస్థితి వాళ్ళ హృదయాల్లో ఉండాలి కదా. ఎప్పుడు దుర్మార్గం, దుష్టత్వం, అపవిత్రత, ఈ యొక్క కాముకత్వం, ద్వేషం, పగ ఇవే ఉంటాయి హృదయంలో. పరిశుద్ధమైన దైవ కార్యాలు వారు అర్థం చేసుకోలేరు. దేవుడు ఒక పరిశుద్ధమైన కార్యం జరిగించారు, ఒక అద్భుతాన్ని ఒక జీవితాల్లో జరిగించారు అంటే ఇది యాక్సెప్ట్ చేయాలి కదా. దయాప్రాప్తురాలా నీకు శుభం అని అక్కడ ఇదంతా మళ్ళీ నేను డీటెయిల్గా మీకు చెప్తానండి. అది అంతా తీసి మీకు చెప్తాను. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇద్దరికి సైమల్టేనియస్గా, ఎవరిద్దరికి, ఇటు యోసేపుకి మరియమ్మకి కూడా సిద్ధం చేశారు. చెయ్యబట్టే వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎవరున్నారు మరియమ్మ గారితో? ఆమె ఆ యొక్క నిండు చోళాలుగా ఉన్నారు. ఈ లోపల ప్రజా సంఖ్య ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ 2 సంవత్సరాల పిల్లలందరినీ, లోపల పిల్లల్ని చంపేస్తున్నారు. ఇదంతా తర్వాత యోసేపుకి అన్ని విషయాలు, అన్ని పరిస్థితుల్లో దోతే. దేవుని యొక్క మెసెంజర్, దేవుడి దగ్గర నుంచి మనకి మెసేజ్ రావాలంటే దూతలు. నేను ఈ అన్ని అనుభవాలు నిజంగా నా అనుభవంలో నేను చూసాను. దూతలు ఎలా మెసేజ్ చేస్తారు, మనుషుల్ని దేవుడు ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఎలా కాంటాక్ట్ అవుతారు, ఏ సిచ్యువేషన్లోనైనా, ఏ పరిస్థితిలోనైనా ఫుల్ఫిల్మెంట్ ఏంటి, పరిశుద్ధాత్మతో నింపబడడం ఏంటి, మన డౌట్స్ ఎలా క్లారిఫై అవుతాయి, మామూలు మనుషులు మనం అసాధారణంగా ఎలా మార్చబడగలుగుతాం, అసాధారణమైన దైవశక్తిని ఎలా అనుభవించగలుగుతాం, ఇవన్నీ ఏంటంటే అనుభవంలోనే తెలియాలా. మీకు అర్థమైందా? ఇలాగా కొంతమంది మనుషుల్ని ఇట్లా దేవుడు సిద్ధం చేస్తున్నారంటే ఆయనకి గొప్ప ప్రణాళిక, దైవ ప్రణాళిక అనేది ఈ లోకంలో. రక్షకుడు, ఆయన రక్షకుడు. నన్ను అడిగితే నేను చెప్తాను ఆ రక్షకుని యొక్క గొప్పతనం ఏంటి, ఏ పరిస్థితుల్లో ఎలాగా రక్షకుడు రక్షించగలుగుతారు అనేది నేను చెప్తాను. ఇతరులు ఎట్లా చెప్తారు? వాళ్ళకి అసలు రక్షకుడి గురించి తెలియని వాళ్ళు ఏమని చెప్తారు? వాళ్ళకి నోటికి ఏమొస్తే అది పేలుతారు. మూడు మేకులు పీకోలేదా, కన్య గర్భవతి అవడం ఏంటి, ఎలా అయింది, అది ఏ అక్రమ సంబంధం, అక్రమ సంబంధాలు పరిశుద్ధులకి అంటగట్టిస్తారు. అంతే మనిషి యొక్క స్వభావం ఇంకా అంతే, దుష్టుడు పని చేస్తాం. మరి అలాంటి దుర్మార్గపు ఆలోచనలు రాకపోతే ఇంకేం వస్తాయి అక్కడ? అవునా కాదా? ఇప్పుడు ఏంటి అంటే ఇప్పటికి కూడా అవాకులు చవాకులు. నాలాగా నేను దైవ శక్తిని, దైవ మర్మాల్ని, దేవుని యొక్క ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క మహిమ స్వరూపాన్ని ఇవన్నీ దర్శించిన నన్ను అడిగితే నేను చెప్తాను. అని ఎలా రక్షకుడు అయ్యారో నన్ను అడిగితే నేను చెప్తాను. తెలియని వాళ్ళు ఏం చెప్తారు? అని నచ్చినట్టు పేలుతారు, రేపు పోతారు. ఎక్కడికి పోతారో భయంకరమైన అగ్నిగుండంలో యుగ యుగాలు కాలాలి. ఈరోజే నువ్వు రక్షణ సువార్తని అంగీకరించాలి. ఈరోజే నువ్వు రక్షకుడిగా స్వీకరించాలి. ఈరోజే నీ బ్రతుకును మార్చుకోవాలి. ఈరోజే నీ హృదయ స్థితిని మార్చుకోవాలి. ఈరోజే నీ జీవితాన్ని మార్చుకోవాలి.
క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ మాటలు వింటున్నప్పుడు, ఈరోజే నీకు హెచ్చరిక వస్తున్నప్పుడు, ఏ దయారసమైన, వాత్సల్యత అయినా, ప్రేమ అయినా, ఏదైనా క్రీస్తునందు ఏక మనసు, ఏక ఆత్మ, ఏక హృదయం కలిగి వృద్ధాతిశయం చేత ఏం చేసిన ప్రయోజనం లేదు. నీ యొక్క మెప్పు, నీ యొక్క గొప్ప, నీ యొక్క పరిస్థితి, నిన్ను నువ్వు చూపించుకోవడానికి ఏం చేసిన ప్రయోజనం లేదు. ఏ వాత్సల్యత అయినా, ఏ హెచ్చరిక అయినా, ఏ దయారసమైనా, నేను ఇప్పుడు ఏ హెచ్చరికలు ఇచ్చిన ప్రభువుని బట్టే. ఎందుకు? ఒకే ఒకటి, నాకు ఎవ్వరి మీద నాకు లోపల కక్ష ఉండదు. ఎవ్వరు వృద్ధాతిశయం ఇలాంటివి పని చేయవు అక్కడ. దానివల్ల ప్రయోజనం కూడా లేదు. ఈ యొక్క హెచ్చరికైనా నేను ఇస్తున్నానంటే ప్రేమపూర్వకంగానే ఇస్తాను, క్రీస్తుని అందిస్తాను. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మీ ఆత్మలు నశించిపోకూడదని ఇస్తాను, మీ ఆత్మలు నాశనం అయిపోకూడదని ఇస్తాను. దేవుని యొక్క దివ్య సంకల్పాన్ని, ఆయన దైవ మర్మాల్ని, దైవ స్వరూపాన్ని తేరిపార నేను చూశాను కనుక ఆయనతో నాకు ఒక ప్రత్యక్షమైనటువంటి సంబంధం, అనుబంధం ఉన్నది కనుక, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా, దేవదూతల ద్వారా ఆ యొక్క కార్యాలు నేను అనుభవించాను కనుక నాకు తెలుస్తుంది. అనుభవించాను, నీకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు యోసేపుని కూడా సిద్ధం చేస్తాను. నీ భార్యని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదు, ఆమె పరిశుద్ధురాలే. అక్కడ దేవదూత మంచి మాటలు చెప్పి ఆయన్ని బలపరుస్తారు, ఈమెని బలపరుస్తారు. మరి ఈమెతో ఎవరున్నారు? ఈ యొక్క ప్రజాసంఖ్య కైసర్ ఆగస్టు వలన ఆజ్ఞ అయినప్పుడు ఈ ప్రజాసంఖ్య రాయాలని వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణమై వెళ్తారు. అప్పుడు ఈమె నిండు చూడాలి, ఎవరున్నారు వాళ్ళతో? ఒక స్త్రీకి ఒక పురుషుడు తోడు ఉండాలి. కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఇది లోకం కనుక, లోకం భయంకరం కనుక, స్త్రీ అనే దానికి ఒక పురుషుడు కూడా ఉండాలి కనుక ఆల్రెడీ వాళ్ళు ప్రదానం చేయబడినారు. ఆయన మాత్రమే గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెను చూసుకునేది, ఆమెను ప్రేమించింది ఎవరు? యోసేపు. భార్యకి భర్త, భర్తకి భార్య. బాగా అర్థం చేసుకోండి, అది చాలా పరిశుద్ధమైనటువంటి ఒక బంధం, ఒక పవిత్రమైనటువంటి అనుబంధం. అది దేవుడు ఆదాము అవ్వ దగ్గర నుంచే అది ఇచ్చారు. దాంపత్య బంధము లేదా భార్యాభర్తల బంధం చాలా పవిత్రంగానే తీసుకోవాలి. నచ్చినట్టు, నచ్చిన మందిని, తోచినంత మందిని, నచ్చినంత మందిని నచ్చినట్టు చేసుకుంటూ పోతామంటే ఇంకా అక్కడ అర్థం ఏం లేదు. మీకు అర్థమైందా? కష్టమో నష్టమో పడండి, తప్పేముంది. దైవ చిత్తంలోంచి వెళ్ళండి, దైవ మర్మంలోంచి వెళ్ళండి, దైవ ప్రణాళికలు నెరవేర్చుకోండి మీ జీవితాల్లో. మీకు అర్థమైందా? నీ వరకు నువ్వు కరెక్ట్గా ఉన్నావా అనేది ఎప్పుడూ ఎస్టిమేట్ చేసుకోవాలి. ఎదురుగుండా వాళ్ళ పరిస్థితి నీకు అనవసరం. అది అప్ సైడ్ డౌన్ అయినా దేవుడు ఎలాగ నీ జీవితాన్ని మళ్ళీ మలచాలో మార్చాలో, ఇంకొక ఆయన చేతిలో ఒక కుండ విరిగిపోయినప్పుడు ఆ మట్టిని మళ్ళా తీస్తారు, మళ్ళీ కలుపుతారు, ఇంకా ఇంకో మంచి ఆకారంతో ఆ కుండని మళ్ళీ తయారు చేస్తారు. నీ బ్రతుకు కూడా అంతే. ఒకవేళ పగిలిపోయిందా, విరిగిపోయిందా, మట్టిగానే మారిపోయావా, మళ్ళీ ఆయన చేతుల్లోకే వెళ్ళు. ఆయనే నీకు ఇంకో మంచి ఆకారాన్ని ఇచ్చి, ఇంకో మంచి కుండగా, ఇంకో మంచి పాత్రగా నిన్ను తయారు చేసి ఆయన నిలబెడతారు. మీకు అర్థమైందా? కనుక దేనికి కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో చూడండి, ఆ యోసేపుని, మరియమ్మకి సపోర్ట్గా యోసేపుని ఉంచారు కదా. భార్యాభర్తలు ఉంటే నా బిడ్డకి అక్కడ తల్లిదండ్రులు ఉంటే కదా విలువ. సో ఇంకా ఆ విధంగా వాళ్ళిద్దరిని కూడా సిద్ధపరిచారు. ఆ యొక్క పిల్లోడు ఎక్కడ పుట్టాడు? ఒక పశువుల పాఠశాలలో, ఆ యొక్క తొట్టిలో, పశువులు తినేటువంటి ఒక తొట్టిలో ఆయన పండబెట్టారు. పొత్తి గుడ్డలతో చుట్టబడి అక్కడున్నారు. అయితే మరియంతో సపోర్ట్గా ఎవరున్నారు? యోసేపు ఉన్నారు. దైవ ప్రణాళికలో అర్థం చేసుకోండి. మీ జీవితాల్లో దేవుని మహిమార్థమే జీవించడానికి ప్రయత్నించండి. దైవ కార్యాలకి, దైవ చిత్తానికి లోబడండి. ఒక అద్భుతం నీ జీవితంలో జరిగింది, ఒక ఆశ్చర్యం నీ జీవితంలో జరిగింది. ఎందుకు జరిగింది? అది దేని నిమిత్తమై జరిగింది? దైవ మహిమార్థమే జీవించండి. మీకు అర్థమైందా? ఆ రోజు వాళ్ళిద్దరి డెడికేషన్ అనేది
ఈరోజు మనకి రక్షణని ఇచ్చారు. రక్షకుడు వచ్చారు భూమి మీదకి. మీకు అర్థమైందా? అది చాలా పరిశుద్ధాత్మ వలన ఆ కార్యాలు జరిగాయి. దేవదూతలు వాళ్ళకి మెసెంజర్స్. దైవ కార్యాలు ఇలాగే ఉంటాయి. అవి రహస్యంగానే జరుగుతాయి. ఎవరికి బోధించాలో, ఎవరిని నిలబెట్టాలో, ఎవరిని సానబెట్టాలో, ఎవరిని సరిచేయాలో ఆయనకి బాగా తెలుసు. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కరు సాక్ష్యాలు మీరు వినండి. దేవుడు ఎలా వాళ్ళని పిలుచుకున్నారు, ఎలా నడిపించుకున్నారు, ప్రతిదీ ఒక అద్భుతం కింద ఉంటుంది మీకు. అంతే, వాళ్ళు పనికొస్తారని దేవుడికి అనిపించినప్పుడు, వాళ్ళు పరిచర్యల్లో ఆయనకి పనికొస్తారనుకున్నప్పుడు ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు. మరియమ్మ గారు యేసయ్య పుట్టడానికి పనికొస్తారు, ఆమె గర్భం పనికొస్తుందని దేవుడికి అనిపించింది. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మరియు అలాగని మరియమ్మని పూజించకూడదు. ఆవిడ పరిశుద్ధురాలు, కన్యగా ఒక పరిశుద్ధుడు భూమి మీదకి రావాలి. నీ డెడికేషన్, నీ పరిశుద్ధత, నీ పవిత్రత ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. దేవుడి కొరకు ఏ పరిస్థితుల్లోనైనా నీ యొక్క హృదయం యొక్క పరిస్థితిని, హృదయం యొక్క వేదన్ని, హృదయం యొక్క ఆశని, హృదయ వాంఛని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. యోసేపు దేనికి పనికి వస్తారనుకున్నారు? మరియమ్మకి సపోర్టివ్గా పనికి వస్తారు. ఆయన కూడా ఏ యొక్క వంశవాళ్ళ నుంచి వచ్చారు? ఆ యొక్క అబ్రహాము వంశవాళ్ళలో ఉన్నవారు. ఆ విధంగా అబ్రహాము వంశవాళ్ళలో యేసు ప్రభు పుట్టడానికి ఆ యొక్క అబ్రహాము, దావీదు ఆ యొక్క వంశవాళ్ళలో యోసేపు ఉన్నారు. ఇక్కడ ఆయన జన్మ అనేది ముందే ప్రవచనాల ద్వారా ఎలాగా, దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు, అది కూడా ఏంటి? అబ్రహాం సంతతిలోంచి రావాలి, ఆ యొక్క వంశవృక్షంలోంచి రావాలి. ఆ యొక్క వంశానికి సంబంధించిన వారు యోసేపు. ఆ విధంగా యోసేపు ఈయనకి తండ్రి అయ్యారో, ఈయన ఆయనకు కొడుకు అయినారు. ఆ విధంగా ఆ యొక్క దావీదు వంశవాళ్ళలోంచి, అబ్రహాం వంశవాళ్ళలోంచి వచ్చిన అనుభవంలో పెట్టారు. దేవుని ప్రణాళికలు అనేవి శాశ్వతమైనవి. అందులో ఎవరు మార్చలేరు, ఎవరు తీయలేరు. మీకు అర్థమైందా? ఈ యొక్క యేసు ప్రభు వంశవాళ్ళలో రాహాబ్ అనే ఒక వేశ్య వచ్చింది, రూతు అని ఒక విడో వచ్చింది. ఎలాగా చూడండి, ఆ యొక్క విధవరాల జీవితాన్ని, ఆ యొక్క చేదైన జీవితమైన మధురముగా ఎలాగా, ఆమె డెడికేషన్ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. దేవుని యొక్క వంశవృక్షంలో ఆమె ఉంది, ఆ రక్షకుడి వంశంలో. ఆ యొక్క రాహాబ్ అనే వేశ్య, నేను యెజబెల్ అన్నానేమో, ఆ రాహాబ్ అనే ఆమె ఒక వేశ్య. ఆమె కూడా ఈ వంశవృక్షంలో ఉంది. ఆ వేశ్య ఎట్లాగా వంశవృక్షంలోకి వచ్చింది? యేసయ్య వంశవృక్షంలోకి. ఆ వేశ్య అనేది ఆమె మార్చబడింది. దేవుణ్ణి దేవుడిగా ఆమె చూడగలిగింది. దైవ శక్తిని ఆమె అర్థం చేసుకోగలిగింది. ఆ విధంగా ఆ యొక్క రాహాబ్ అనే వేశ్య కూడా ఇక వంశవృక్షంలోకి రాగలిగింది. మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క మాటలు తరతరంలో ఉండే మాటలు, ఆయన ఆలోచన సదాకాలం నిలిచే ఆలోచన. మనిషి హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరం. మరి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటున్నావా? నీ బ్రతుకును ఆయనకు అప్పగించుకుంటున్నావా? ఆయన చేతుల్లో వెళ్తే నువ్వు భద్రం, భూమి మీద భద్రం, నిత్యత్వంలో కూడా చేర్చబడతావు. పరలోక రాజ్యంలో కూడా యుగ యుగాలు నువ్వు సంతోషిస్తావు. నువ్వు యెహోవా మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నువ్వు ఏ మనుషులు నమ్ముకుంటున్నావు? ఈవెన్ మనం తల్లిదండ్రులే ఉంటారో ఉండరో, ఈరోజు ఉన్నోళ్ళు రేపు ఉంటారో ఉండరో మనకు తెలియదు. అలా కాదు, వాళ్ళ మీద కాదు బేస్ అయ్యింది, నువ్వు వాళ్ళ మీద బేస్ అవ్వకూడదు. నేను అదే కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేస్తాను. నువ్వు దేవుడి మీద బేస్ అవ్వాలి, దైవ చిత్తానికి లోబడాలి, దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను తెలుసుకోగలగాలి.
అయితే నీకు ఈ భూమి మీద కూడా డోకా ఉండదు, నిశ్చత్వంలో కూడా నువ్వు చేర్చబడతావు. ఈరోజు నువ్వు తిరస్కరిస్తే దేవుడి మాటలు, రక్షకుడిని నువ్వు అంగీకరించకపోతే, దైవ ప్రణాళికలు నువ్వు అంగీకరించకపోతే, అక్కడ యోసేపు కావచ్చు, మరియమ్మ కావచ్చు, దైవ ప్రణాళికలను ఆయన అంగీకరించారు వారు. అందుకే వారు ఈరోజు కొనియాడబడతారు. అలాగని పూజించమని కాదు. మరియమ్మ విగ్రహాన్ని, మరియమ్మ ఒక బాలుడిని ఎత్తుకొని ఆ విగ్రహానికి పెట్టి పటాలెట్టుకొని విగ్రహారాధకులు దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఈవెన్ యేసుప్రభు విగ్రహం కూడా నువ్వు పెట్టుకోకూడదు, ఏ విగ్రహాన్ని పెట్టుకోకూడదు. దేవుడు ఆత్మస్వరూపి, నువ్వు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. ఈరోజు ఏ విగ్రహాన్ని చూపించి మీకు చెప్తున్నాను? లేదు కదా. ఆత్మతో సత్యంతోనే మీకు చెప్తున్నాను. ఆత్మ నన్ను ఆక్యుపై చేస్తున్నారు. పరిశుద్ధాత్మని ద్వారా మీతో మాట్లాడుతున్నాను. మధ్యలో భాషలు వస్తున్నాయి అంటే పరిశుద్ధాత్ముడు నన్ను బలపరుస్తున్నారు, మీతో కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఇదంతా చూసారా? అర్థం చేసుకోండి. ఆత్మ నడిపింపులో, ఆత్మ సారథ్యంలోకి మీరు వెళ్ళండి. ఇంతవరకు మీరు పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని గుర్తు, ఏ సహవాసం, పరిశుద్ధాత్మ అందలి ఏ సహవాసం, క్రీస్తునందు ఏ యొక్క హెచ్చరిక, దయారసం, వాత్సల్యత, పరిశుద్ధాత్మ అందలి సహవాసం, పరిశుద్ధాత్మ అందలి మీరు పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీతో ఉండాలి. అప్పుడు మీకు ఈ మర్మాలన్నీ బయలుపరచబడతాయి, ఈ సత్యాలన్నీ మీకు అర్థం చేయబడతాయి. ఈ యొక్క అంటే మన కంటికి కనబడినవి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇవన్నీ చూడగలుస్తాం. నన్ను మీరు చూస్తారు, నాలో ఉన్న ఆత్మని చూస్తారా? ఆత్మ విషయాలు అట్లానే ఉంటాయి. నీకు కనబడట్లేదంటే కనబడలేదని కాదు, ఉన్నారు, అందరూ ఉన్నారు. దేవుడు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేకుడు, త్రిత్వమైన దేవుడు ఉన్నారు. మీకు అర్థమైందా? మీకు కనబడినంత మాత్రాన లేరు అనడానికి లేదు. పరిశుద్ధాత్ముడు ఏరి అంటే ఏంటి? ఆత్మలో చూడగలుస్తావు. ఈ యొక్క ఆత్మ విషయాలన్నీ నువ్వు ఆత్మలో చూడగలుస్తావు. నీ ఆత్మ చూడగలుస్తావు. నీ ఆత్మ నేత్రాలు వెలిగింపడితే నువ్వు చూడ. ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోలేరు. ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు అనేవి వాళ్ళు వివేచించలేరు. కానీ ఆత్మ సంబంధమైన మనుషులు ప్రకృతి సంబంధమైన మనుషుల్ని వివేచించగలుస్తారు పరిశుద్ధాత్మ ద్వారా. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించుకోండి, హృదయంలో చేర్చుకోండి. ఆయనే దేవుడు, ఏవి దేవుడు కాదు, ఏది దేవుడు కాదు. నువ్వు ఎంత భక్తి చేసినా రక్షింపబడవు. ఆయన రక్షకుడు. నేడు దావీదు పట్టణం మందు మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నారు. అర్థమైందా మీకు? దైవ మర్మాలు అలాగే ఉంటాయి. నిన్నొక సాక్ష్యం వింటుండే, యేసు ప్రభు వారే దిగి వచ్చారంట. ఆ యొక్క రావు గారు ఏం పేరు, ఆయన పేరు, అమ్మా వాళ్ళ కొడుక్కి ఒంట్లో బాగాలేదు. ఇది దేవుళ్ళు వాళ్ళ దేవతలను తిప్పితే ఆయనకి స్వస్థత లేదు. అయితే యేసు ప్రభే ఇలా బాధ చూడలేక దిగొచ్చి ఇలా భక్తి కార్యాలు, అదే మరి కొర్నేలి భక్తిని ఎలా జ్ఞాపకం చేసుకున్నారో వాళ్ళ భక్తిని జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభే దిగొచ్చి మీ కొడుకుని నేను బాగు చేస్తానమ్మా అంటే ఆవిడ పరిగెడుతుంది. నువ్వెవరు అంటే యేసు, నేనెప్పుడు నిన్ను పూజించాను, నేనెప్పుడు పిలిచాను, నువ్వెందుకు వచ్చావని పరిగెట్టడం ప్రారంభిస్తుంది. ఈవిడ వెనకాల ఆయన వెనకాల ముగ్గురు కొడుకులు పరిగెడతానే ఉన్నారు. చివరికి ఆయన పట్టుకొని ఈడ్చుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఏటి పరిస్థితి అంటే, ఇలాగ నేను యేసుని నీ కొడుకుని స్వస్థపరుస్తానని ఆయన వచ్చారని చెప్తుంది ఆవిడ. ఎన్నిసార్లు అడిగినా ఆవిడ ఆ మాటే చెప్తుంది. ఈయనేమంటాడంటే, నువ్వు యేసు పేరెత్తి నిన్ను కొడతాను అని అంటాడు. ఇలాగ జరగ చివరికి ఆయన పెద్ద సేవకుడు అయిపోయాడు. ఎవరి విషయంలో దేవుడు వాళ్ళ అమ్మతో మాట్లాడారో అతను పెద్ద సేవకుడు అయిపోయాడు. ఆయన సాక్ష్యం, ఇట్లాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అఘోరీలు అంటారు, అఘోరీలు కూడా ఈ దినాల్లో రక్షింపబడుతున్నారు. అలా దెయ్యాలు వదిలేస్తే వాళ్ళు రక్షింపబడతారు. అంతకంటే ఇంకేట్లేదు. ఆ దురాత్మలు, అపవిత్రాత్మలు, ఆ దెయ్యాలన్నీ వదిలిగొట్టిస్తామనుకోండి, వాళ్ళే సెట్ అయిపోతారు. అందుకే రండి మీరు దెయ్యాలు వదిలిగొట్టుకోండి అని చెప్పేది. అందుకే అర్థమైందా? ఎప్పుడు ఈ దెయ్యాలంటే ఈ దురాత్మలు పనిచేస్తూ ఉంటే, ఈ దురాత్మలు ఎప్పుడు వదిలేస్తారో వాళ్ళు సెట్ అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. దావీదు పట్టణం మందు మనందరి కొరకు రక్షకుడు జన్మించారు.
ఆయన అంగీకరించండి, రక్షింపబడండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.